డిఎస్సీ అవకతవకలపై నెల్లూరులో ఎమ్మెల్సీ చంద్రశేఖర్ రెడ్డి ఆధ్వర్యంలో రిలే నిరాహార దీక్షలు చేపట్టారు. విద్యార్థులు, యువత పెద్ద ఎత్తున నిరసనలో పాల్గొని వెన్నుపోటు ప్రభుత్వం అంటూ నినాదాలు చేశారు. ఇక్కడ ఇన్ని లక్షల మంది 3,30,000 మంది ఉపాధ్యాయులు ఎంతో కష్టపడి డిఎస్సీని రాస్తే కనీసం డిఎస్సీ కాదు కదా, బిఎడ్ కాదు కదా, టెట్ కాదు కదా, ఏ అర్హత లేని వాళ్ళకు కూడా ఈరోజు మీరు ఉపాధ్యాయ ఉద్యోగాలు ఇచ్చి అన్ని అర్హతలు కలిగినటువంటి వారిని పక్కన పెట్టి నడి రోడ్డు మీద వాళ్ళని గొంతు కోసిన చరిత్ర ఈరోజు ఈ కూటమి ప్రభుత్వానికి చెందుతుంది. మరి వారందరికీ కూడా న్యాయం చేసేంత వరకు సిబిఐ ఎంక్వైరీ చేసి వారందరికీ కూడా ఎవరైతే తప్పు చేస్తున్నారో వాళ్ళని శిక్షించడం కానీ వీరందరికీ కూడా న్యాయం జరిగే వరకు కూడా ఈ పోరాటం కొనసాగుతుంది జగన్మోహన్ రెడ్డి గారి ఆధ్వర్యంలో అని చెప్పి తెలియజేస్తా ఉన్నా. గల్లీ నుంచి ఢిల్లీ స్థాయి వరకు కూడా వెళ్ళాను సార్. నేను నా కళ టీచర్ ఉద్యోగం అని, కానీ ఇంతటి వరకు నాకు ఏ న్యాయం అనేది జరగట్లేదు. కనీసం విద్యాశాఖ మంత్రిని ఇప్పటికే 4-5 సార్లు కలవడానికి వెళ్ళాను. కనీసం ఒకసారి కూడా అనుమతి ఇచ్చి నీ సమస్య ఏదో అని అడిగే పరిస్థితి ఈరోజు ఈ రాష్ట్రంలో జరగట్లేదు. మేము చదువుకొని ఇంత రోడ్లు పాల్పడుతున్నామంటే దీనికి కారణం ఈ కూటమి ప్రభుత్వమే. డిఎస్సీ నియామకాల్లో జరిగిన అవకతవకలకు బాధ్యత వహిస్తూ విద్యాశాఖ మంత్రి నారా లోకేష్ తక్షణమే రాజీనామా చేయాలి అంటూ నిరుద్యోగ యువత, యువజన విభాగాల ఆధ్వర్యంలో శృంగవరపుకోటలో రిలే నిరాహార దీక్ష చేపట్టారు. లక్షలాది మంది నిరుద్యోగులను మోసం చేసినందుకు కూటమి ప్రభుత్వం తప్పక సమాధానం చెప్పాలి అని మాజీ ఎమ్మెల్యే కడుబండి శ్రీనివాసరావు డిమాండ్ చేశారు. ఫీజు రియంబర్స్మెంట్, విద్యా దీవెన, వసతి దీవెనలకు చెల్లించవలసిన సొమ్మును వెంటనే చెల్లించాలి అని, లేకుంటే రాష్ట్ర వ్యాప్తంగా ఉద్యమాన్ని మరింత ఉధృతం చేస్తామన్నారు. ఏదైతే డిఎస్సీలో జరిగిన అవకతవకలు ఉన్నాయో వాటిపై సిబిఐ ఎంక్వైరీ జరగాలని, అదేవిధంగా ఆ అవకతవకలన్నిటికీ బాధ్యత తీసుకుంటూ మంత్రి నారా లోకేష్ గారు ఎట్టి పరిస్థితుల్లో రాజీనామా చేయాలని, ఇంకా మూడో అంశం ఫీజు రీయింబర్స్మెంట్ వెంటనే రిలీజ్ చేయాలని, యువతకు నిరుద్యోగ భృతి అని చెప్పి ఇప్పుడు 3వ సంవత్సరం అధికారంలోకి వచ్చారు, ఇంతవరకు అది కూడా నెరవేర్చలేదు. ఆ నిరుద్యోగ భృతి కూడా వెంటనే రిలీజ్ చేయాలి. ఈ 4 డిమాండ్ల కోసం ఈరోజు ఈ పోరాటం చేస్తా ఉన్నాం. అనకాపల్లి జిల్లా వ్యాప్తంగా వైఎస్ఆర్సీపీ శ్రేణులు రిలే నిరాహార దీక్షలు దిగాయి. కసింకోటలో నిరసనలు తెలిపారు. వైఎస్ఆర్సీపీ నేతలు డిఎస్సీ అక్రమాలకు నైతిక బాధ్యత వహిస్తూ విద్యాశాఖ మంత్రి రాజీనామా చేయాలి అని డిమాండ్ చేశారు. వైఎస్ఆర్సీపీ సమన్వయకర్త మలసాల భరత్. ఏవైతే హామీలు ఇచ్చారో సూపర్ 6 హామీలు అవన్నీ అమలు చేసే వరకు ప్రజల తరపున పోరాటం చేస్తుందని తెలియజేస్తూ, ముఖ్యంగా ఈ డిఎస్సీలో జరిగిన అక్రమాలకి సిబిఐ విచారణ వేయాలని, ఎందుకు సిబిఐ విచారణ వేయట్లేదు, ఏ అక్రమాలు జరగబోతే కూటమి నాయకులు వస్తున్నారు, ఈరోజు మీడియా ముందుకు వచ్చి ఏ అక్రమాలు జరిగాయో చూపించమంటున్నారు. అక్రమాలు ఏవి జరగబోతే సిబిఐ విచారణ ఎందుకు వేయట్లేదు? డిఎస్సీ ప్రశ్నపత్రాల లీకేజీ, పోస్టుల భర్తీలో జరిగిన అక్రమాలకు నైతిక బాధ్యత వహిస్తూ రాష్ట్ర విద్యాశాఖ మంత్రి నారా లోకేష్ రాజీనామా చేయాలి అని మాజీ ఉప ముఖ్యమంత్రి పాముల పుష్ప శ్రీవాణి డిమాండ్ చేశారు. పార్వతీపురం మన్యం జిల్లా కురుపాంలో చేపడుతున్న వైఎస్ఆర్సీపీ రిలే నిరాహార దీక్షలో పుష్ప శ్రీవాణి పాల్గొన్నారు. డిఎస్సీలో అక్రమాలకు నిరసనగా 4 రోజుల పాటు రిలే నిరాహార దీక్షలు చేపడతామన్నారు. మెగా డిఎస్సీ పేరుతో నిరుద్యోగులను కూటమి సర్కారు వంచింది అని మండిపడ్డారు. డిఎస్సీ స్కామ్పై సిబిఐ విచారణ చేపట్టాలి అని పుష్ప శ్రీవాణి డిమాండ్ చేశారు. మంత్రి నారా లోకేష్
ఎప్పుడైతే నీట్లో అక్రమాలు జరిగాయని ప్రశ్నించడం స్టార్ట్ అయిందో మళ్ళీ రీ ఎగ్జామ్ పెట్టారు. ఎవరైతే పేపర్ లీకేజ్కి సంబంధించి బాధ్యులు ఉన్నారో వాళ్ళని శిక్షిస్తూ వాళ్ళ మీద కేసులు పెట్టి వాళ్ళని జైలుకు పంపించడం జరిగింది. ఆ తర్వాత నైతిక బాధ్యత వహిస్తూ విద్యాశాఖ మంత్రి రాజీనామా చేయడం జరిగింది. అదే ప్రభుత్వంలో అదే ఎన్డీఏలో ఉన్నటువంటి మీరు నైతిక బాధ్యత వహిస్తూ ఎందుకు రాజీనామా చేయరు? మీరు వేసినటువంటి సవాల్కి ప్రతి సవాలు వేస్తూ మేమొచ్చి మీకు సమాధానం చెప్తాం, మేమొచ్చి మీకు ఏవైతే అక్రమాలు జరిగాయి రుజువులతో నిరూపిస్తామని చెప్పినా కూడా కనీసం విద్యాశాఖ మంత్రిలో చలనం లేకపోవడం దురదృష్టకరం. డిఎస్సి నిర్వహణలో జరిగిన తీవ్ర అవకతవకలకు బాధ్యత వహిస్తూ నారా లోకేష్ తక్షణమే రాజీనామా చేయాలి అని డిమాండ్ చేస్తూ రాజోలు నియోజకవర్గ వైఎస్ఆర్సీపీ ఇన్ఛార్జ్ పాముల రాజేశ్వరీదేవి ఆధ్వర్యంలో మలికిపురం సెంటర్లో రిలే నిరాహార దీక్షలు చేపట్టారు. నిరుద్యోగ యువత విద్యార్థుల జీవితాలతో ఆడుకుంటున్న కూటమి ప్రభుత్వ నిరంకుశ వైఖరికి నిరసనగా 4 రోజులు రిలే దీక్షలు చేపట్టారు. చంద్రబాబు అన్కో రాష్ట్రంలో రాక్షస పాలన చేస్తూ ఉన్నారని పాముల రాజేశ్వరీదేవి మండిపడ్డారు. రాష్ట్రాన్ని ఎలా దోచుకోవాలో అనే ఆలోచనలు తప్ప కూటమి ప్రభుత్వం మరేమీ చెయ్యట్లేదు అని ఆగ్రహం వ్యక్తం చేశారు. మరిన్ని అప్డేట్స్ కోసం ఛానల్ ను సబ్స్క్రైబ్ చేయండి. నోటిఫికేషన్స్ కోసం బెల్ ఐకాన్ పై క్లిక్ చేయండి.